అనుకున్నానండి, నాకు పాతాళ లోకం అడ్డొచ్చింది అనాలి. ఈశ్వరుణ్ణి చేరాలనుకున్నవాడు పైకెడతాడు కానీ కిందకెడతాడా? అంటే ఒకవేళ ఓ తప్పు చేసి కిందకి వెళ్ళిపోయినా ఈశ్వరుడు వాడిని ఏం బాధ పెట్టడు. వాణ్ణి మళ్ళీ పైకెత్తే పూచి ఆయనే తీసుకుని పైకెత్తుతాడు. అందుకని పాతాళం అవడం అవదు, కింద పడ్డా కూడా వాడికి అంత కింద పడ్డా అంత పైకెక్కుతాడు. దానికి ఉందా అంటే ఉంది. ఉదాహరణ బలిచక్రవర్తే ఉన్నాడు. అంత ఇంద్రుణ్ణి గెలుద్దామనుకున్నవాడు గెలవలేక గురువుగారిని శుక్రాచార్యుల వారిని పట్టుకుని విశ్వజిత్ యాగం చేసి అగ్నిహోత్రంలోంచి బంగారు రథం, గుర్రాలు, గొప్ప గొడుగు, అక్షయబాణ తూణీరాలు, ధనస్సు అన్నీ పొంది ఇంద్రుణ్ణి ఓడించి అంత గొప్పవాడైతే ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. ఆయన గురువుగారు శుక్రాచార్యుల వారిని ఆశ్రయించాడు. నేను మా గురువుగారు మీ దగ్గరికి వచ్చాను, నేను ఎలా ఓడించాలి బలిచక్రవర్తిని అని అడిగాడు. నేనా శుక్రుడా వదిలేయి, గురువుల అనుగ్రహం పొందిన వాణ్ణి పాడు చెయ్యగలిగిన వాడు ఉండడు. విప్రబలమునవా